హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మనకైతే అప్లికేషన్ ప్రాసెస్లో ఫేస్ అవుతున్నటువంటి అనేక ఇష్యూస్ గురించి, అలాగే దాంతోపాటు మనకైతే మన వ్యాకెన్సీస్ అనేవి కొన్ని తారుమారు అయ్యాయి అంటున్నారు. దాని గురించి, అలాగే అప్లికేషన్ చేసేటప్పుడు చేయకూడనటువంటి మిస్టేక్స్, వీటన్నిటి గురించి నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. సో మీలో గనక ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతుండండి. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు చేయకూడని మిస్టేక్స్ గురించి అయితే నేను చెప్తాను. అలాగే మీరు ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకండి. బికాజ్ మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అన్ని కూడా మనం అప్లికేషన్ చేసి ఆ అప్లికేషన్ ప్రాసెస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఒక చిన్న మిస్టేక్ పెట్టినా సరే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ నేము, మీ స్పెల్లింగ్స్, అలాగే మీ 10th క్లాస్ ఎస్ఎస్సి మెమోలో ఉన్నటువంటి మీ హాల్ టికెట్ నెంబరు, దాంతోపాటు మీ మార్క్స్, మీ గ్రేడ్స్, మీ పాయింట్స్, ఇవన్నీ కరెక్ట్గా మీరు వేయాలి. అప్లై చేసేటప్పుడు 1 by 1 కరెక్ట్గా వేయాలి. దాని తర్వాత అయితే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా వేయాలి. ఇయర్ ఆఫ్ 10th క్లాస్ పాస్ కూడా కరెక్ట్గా వేయాలి. ఇంకొకటి ఏంటంటే మీ అడ్రస్ ప్రూఫ్, అలాగే మీ పేరెంట్స్ నేమ్లో స్పెల్లింగ్స్, అవన్నీ మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేయండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే నో ప్రాబ్లం. ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే ఇవి ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయండి. అలాగే మీ కేటగిరీ ఏది అనేది, దాంతో పాటుగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కొత్తగా ఉన్నది పెట్టండి. అలాగే మీరు సిగ్నేచర్ చేసేటప్పుడు మీ కరెక్ట్ సిగ్నేచరు మీరు ఎప్పుడు కూడా, అంటే మన 10th క్లాస్ హాల్ టికెట్లో కానీ లేదంటే పాన్ కార్డ్లో కానీ మీరు ఏ సైన్ అయితే పెడతారో అదే సైన్ మీరు అప్లికేషన్లో కూడా పెట్టండి. తర్వాత కూడా అదే కంటిన్యూ చేయండి. ఈ సిగ్నేచర్లో కూడా మనం కొన్నిసార్లు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మిస్టేక్స్ అయితే మీరు అప్లై చేసేటప్పుడు చేయకండి. ఇంకొకటి ఏంటంటే మనకి కొంతమంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసి, అంటే మాకైతే పాస్వర్డ్ రీసెట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది, అలాగే పేమెంట్ మాది మిడిల్లో ఆగిపోయింది, లేదంటే పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదు అని అయితే చెప్తున్నారు. దానికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మీరైతే లాగిన్ అవ్వడానికి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి దాని తర్వాత మీరు కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అది ఓటీపీ ద్వారా సెట్ అవుతుంది. సో ఇలా అయితే మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. లేదంటే మీకు లాగిన్ ఇష్యూ వచ్చినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ చేయండి. అంతేకాని ఓన్లీ మీకు లాగిన్ ప్రాసెస్లో పాస్వర్డ్ ఇష్యూ వచ్చినంత మాత్రాన మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు రిజిస్ట్రేషన్ దగ్గర అంటే కొత్త రిజిస్ట్రేషన్ చేయండి, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు అని చెప్పినట్లయితేనే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయండి, లేదంటే చేయకండి. మీకైతే ఇంకొంతమంది మేము పాస్వర్డ్ రీసెట్ చేస్తున్నా అవ్వట్లేదు అంటున్నారు. ఒక 24 hours ఆగిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి, పేజ్ రిఫ్రెష్ చేసి చేయండి. అలాగే మీరు ఫోన్ నుంచి కాకుండా మీకు పాసిబుల్ అయితే పర్సనల్ కంప్యూటర్ నుంచి లేదంటే నెట్ సెంటర్ నుంచి చేయండి. అంతేకాని ఫోన్ నుంచి అవ్వాలంటే కొంచెం హెవీ ట్రాఫిక్ వల్ల కష్టం అవుతుంది. దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అసలు మీరు టెన్షన్ తీసుకోకండి. మనకి అక్కడ ఇష్యూ లేకపోయినా సరే మన ఓన్ బ్రెయిన్ మనకి ఇష్యూ ఉన్నట్టుగా మన ఆలోచనని మార్చేస్తుంది. సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా టైం తీసుకొని మీరు అప్లై చేయండి. సో ఇదైతే పాస్వర్డ్ రిజిస్ట్రేషన్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటంటే మీరైతే పేమెంట్ విషయంలో మీరు పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదంటే మీరు ఒక 2 days లేదంటే 1 day ఆగి నెక్స్ట్ డే మీరు పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. వెబ్సైట్ మీరంతా రిఫ్రెష్ చేసుకొని ఎక్కువ ట్యాబ్స్ ఉంచనివ్వకుండా రిఫ్రెష్ చేసుకొని మీరైతే పేమెంట్ని కంటిన్యూ చేయండి. బికాజ్ ఇప్పుడు చాలా మంది ఒకేసారి అప్లై చేస్తారు కాబట్టి మనకైతే ఇది న్యూగా వచ్చిన వెబ్సైట్ కాబట్టి మనకి కొంచెం హెవీ ట్రాఫిక్ వల్ల సర్వర్ ఇష్యూస్ వస్తాయి. అన్నంత మాత్రాన మీకు పేమెంట్ అవ్వదు అని కాదు, మీరు టైం తీసుకొని అప్లై చేయండి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్ కేస్ పేమెంట్ చేస్తూ ఉన్నప్పుడే మిడిల్లో అది పేమెంట్ ఆగిపోయి ఇంకా స్టిల్ పేమెంట్ పెండింగ్ అని ఉన్నట్లయితే మీరు రిఫ్రెష్ చేయకుండా అది మళ్ళీ ట్రై చేస్తూనే ఉండండి, అంటే చెక్ చేస్తూనే ఉండండి. మీరు రిఫ్రెష్ చేసినట్లయితే మళ్ళీ అది పోయే ఛాన్స్ ఉంది. సో ఇదైతే ఫాలో అవ్వండి మీరు ఒకవేళ పేమెంట్ మిడిల్లో ఉన్నట్లయితే. ఇంకొకటి ఏంటంటే మీరు సేమ్ ఒకే ప్రాసెస్ కాకుండా యూపీఐ కానీ, మీ దగ్గర క్రెడిట్ ఉంటే క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ మీరు అంటే పేమెంట్ మెథడ్ మీరు మార్చి చేసినట్లయితే అవుతుంది. లేదు మేము చేయలేము అనుకున్నట్లయితే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకున్నట్లయితే ప్రతిదీ వాళ్ళే చేస్తారు. సో ఇదైతే పాస్వర్డ్ రీసెట్ అలాగే పేమెంట్ ఇష్యూ గురించి ఇన్ఫర్మేషన్, ఈ 2 మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకైతే వ్యాకెన్సీస్ అనేవి తారుమారయ్యాయి అని అయితే మీలో కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు. నేనైతే కొంచెం బిజీ ఉండి వెబ్సైట్లో చెక్ చేయలేదు, కానీ
ఒక 2-3 మెంబర్స్ చెప్పేసరికి నేను సరే అని వీడియోలో ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేటగిరీ వైజ్ గా మనకైతే వేకెన్సీస్ చేంజ్ అయ్యాయి, కొన్ని పెరిగాయి, కొన్ని తగ్గాయి అంటున్నారు. మనకైతే వేకెన్సీస్ పెరిగితే అది మనకి పాజిటివ్ థింగే కానీ నెగిటివ్ థింగ్ అస్సలు కాదు. దానివల్ల ప్రాబబ్లీ మనకి బెనిఫిట్ ఉంటుంది. బికాజ్ మనకు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నట్లయితే మనకి మెరిట్ లిస్టులు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. ఎన్ని వేకెన్సీస్ ఉంటే అంత కట్ ఆఫ్ అనేది మనకి తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే మీకు ప్రాబ్లం కాదు, ఇదైతే మీకు హెల్ప్ అయ్యే ఒక మంచి థింగే అనమాట. సో మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన మ్యాటర్ ఏంటంటే మనకైతే ఆల్రెడీ అప్లికేషన్ చేసేసాము. ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళైతే న్యూగా ఉన్న వేకెన్సీస్ ప్రకారంగా అప్లై చేస్తారు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఇలాగా మనకి వేకెన్సీస్ తారుమారు అయ్యాయి అని అయితే కొంతమంది టెన్షన్ పడుతున్నారు. దీనికి మనం అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు. మనకు గనక వేకెన్సీస్ పెరిగినట్లయితే మనం ఆల్రెడీ అప్లై చేసేసి ఉంటాం కాబట్టి అది సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా మన కేటగిరీని బట్టి మన కేటగిరీ వేకెన్సీస్ ఉన్నట్లయితే అది మనకు సెలెక్ట్ చేసేస్తుంది. అలాగే మనం ప్రీవియస్ అప్లికేషన్ లో యూఆర్కి కూడా సెలెక్ట్ చేసుకున్నామంటే అది యూఆర్కి కూడా సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేసుకుంటుంది ఆటోమేటిక్ గా. సో దీనివల్ల మీకే లక్ ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ మనకు గనక సిస్టమ్ ఆటోమేటిక్ గా మన కేటగిరీని బట్టి మనం అప్లై చేసిన ప్రాసెస్ ని బట్టి ఓన్ గా అది డిసైడ్ అవ్వలేకపోతే మనకు కరెక్షన్ విండో అనేది ఫిబ్రవరి 18th 19th ఉంది. సో ఆ డేట్స్ లో మనం అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇఫ్ మనకి కరెక్షన్ ఆప్షన్ లో అది కూడా ఇంక్లూడ్ చేసినట్లయితే. ఒకవేళ ఇంక్లూడ్ చేయకపోయినా పర్లేదు, బికాస్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా అది తీసుకుంటది. ఈ విషయంలో కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనమైతే అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దాంతో పాటు మనం రీసెట్ పాస్వర్డ్ కి అగైన్ అండ్ అగైన్ ట్రై చేస్తూనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనకి పేమెంట్ ప్రాసెస్ అనేది మిడిల్ లో ఆగిపోయినట్లయితే మీరు రిఫ్రెష్ చేయకుండా అక్కడే మీరు ట్రై చేస్తూ ఉండాలి మళ్ళీ. ఇంకొకటి ఏంటంటే మీరు పేమెంట్ ప్రాసెస్ అనేది మీకు ఓపెన్ అవ్వట్లేదంటే 1 or 2 days ఆగిన తర్వాత మీరు దాన్ని చేసుకోవచ్చు. ఈ మనకి వేకెన్సీస్ హెచ్చు తగ్గులు అనేవి అది సిస్టమ్ ఆటోమేటిక్ గానే తీసుకుంటుంది. ఒకవేళ ఆటోమేటిక్ గా సిస్టమ్ తీసుకోలేదంటే మనకి కరెక్షన్ విండోలో ఇంకొకసారి ఛాన్స్ ఇస్తారు. ఈ విషయాల మీద మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకు ఓబీసీ వాళ్ళకి ఎన్ఎల్సి సర్టిఫికేట్ అనేది మనకి తప్పకుండా కావాలి. అంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. అసలు దాని మీనింగ్ ఏంటంటే మనం ఎకనామికల్లీ మనం అంతగా డెవలప్డ్ కాదు అని అయితే ఆ నాన్ క్రీమీ సర్టిఫికేట్ లో ఉంటది. సో ఓబీసీ వాళ్ళు అదైతే అప్లికేషన్ మనం చేసినట్లయితేనే మనకి రిజర్వేషన్ అనేది బెనిఫిట్ ఉండడానికి ఛాన్స్ ఉంటది, లేదంటే ఉండదు. సో మీ దగ్గర అయితే ఉన్నట్లయితే ఓకే. ఒకవేళ ఓల్డ్ ఉన్నట్లయితే అది ఓన్లీ 1 year వరకే వ్యాలిడిటీ ఉంటది. దాన్ని అయితే మీరు రెన్యువల్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోయినట్లయితే మీరు దాన్ని మళ్ళీ కొత్తగా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇది కూడా పెద్ద ఇష్యూ కాదు. అంటే మన బ్రెయినే మనల్ని అది ప్రాబ్లం చిన్నదైనప్పటికీ చాలా పెద్దదిగా రీమేక్ చేసేస్తుంది. సో ఒక్కసారి మీరైతే పీస్ఫుల్ గా ఆలోచించి థింక్ చేసి మీకు తెలియకపోతే నన్ను అడగండి. ఇప్పటి వరకైతే ఈ పేమెంట్ ఇష్యూ, అలాగే ఈ వేకెన్సీస్ హెచ్చు తగ్గులు, దాంతో పాటుగా మన రీసెట్ పాస్వర్డ్, అలాగే ఈ నాన్ క్రీమీ లేరు, వీటి మీద ఏ యూట్యూబర్ కూడా ఇంతగా క్లారిటీ ఇచ్చారని నేనైతే అనుకోవట్లేదు. సో మన ఛానల్ అయితే మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకి సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను. ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఆ ఫామ్ తో సహా మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. మీకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ గానే ఇన్ఫర్మేషన్ గానే ఉంది అని అనుకుంటున్నాను. స్టిల్ నేను మీకు ఇప్పుడు చెప్పిన విషయాల్లో మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా నాకు కామెంట్స్ చేయండి. మీ ప్రతి డౌట్ ని నేను క్లారిటీ చేస్తాను. సో ఉంటాను, బాయ్ బాయ్.